పీచు పదార్థం మన ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటిది. ఇందులో మరో మాటకు తావులేదు. మలబద్ధకం మొదలుకుని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యలను నివారించడంలో పీచు పదార్థం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఆరోగ్యకరమని ఇవాళ మనలో చాలా మంది పీచుని అతిగా తీసుకుంటున్నారు. ఫైబర్ సప్లిమెంట్లను సైతం వాడుతున్నారు. ఫైబర్ మాక్సింగ్గా పిలిచే ఈ రకమైన ధోరణి ఎంత మాత్రం సరికాదని, ఒంట్లో పీచు ఎక్కువైతే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పీచు పదార్థాన్ని అతిగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో తగినంత పీచు ఉండాలి. పీచు లభించే ఆహారంతో పెద్ద పేగు సమస్యలు తగ్గుతాయి. ఫైబర్ అనేది మన పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి ఉండదు. కడుపు నిండుగా ఉన్నట్టు చేసి శరీరం గ్రహించే క్యాలరీల సంఖ్య తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని గణనీయంగా తగ్గిస్తుంది. గుండె జబ్బులు, పేగు క్యాన్సర్లను నివారిస్తుంది. ఇక అధిక బరువు వదిలించుకోవడానికి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాల్సిందే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల ప్రకారం పెద్దలకు 2000 కిలో క్యాలరీలకు 30 గ్రాముల రోజువారీ పీచు పదార్థం అవసరం. అదేవిధంగా 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు 15 గ్రాములు, స్కూలుకు వెళ్లే పిల్లలకు 20 గ్రాములు, హైస్కూలుకు వెళ్లే విద్యార్థులకు 25 గ్రాముల చొప్పున ప్రతిరోజు ఫైబర్ అందాలి. అయితే ఆరోగ్యకరమనే పేరుతో అధిక మొత్తంలో పీచు పదార్థాన్ని తీసుకుంటే మనకు లాభం కంటే నష్టమే ఎక్కువని చెబుతారు నిపుణులు. అంతకు మించి పీచును తీసుకుంటే శరీరానికి సమస్యల ముప్పు పెరిగినట్టే. పీచు పదార్థం కోసం కొందరు పౌడర్స్, సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇవి పూర్తిగా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. మోతాదు మించి ఫైబర్ సప్లిమెంట్లు తీసుకుంటే పొట్టలో ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఫైబర్ తీసుకుంటున్నప్పుడు జీర్ణక్రియకు మద్దతుగా ప్రతిరోజు తగినంత నీరు, జ్యూస్ వంటి ద్రవాలు తీసుకోవాలి. అలా నీరు తీసుకోకపోవడం వల్ల పేగు చికాకు, పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, తీసుకున్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు గ్రహించడంలోనూ ఆటంకం ఏర్పడుతుంది. సిఫారసు చేసిన ఫైబర్ కంటే అదనంగా శరీరంలోకి వెళ్లటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ప్రతివారం దినచర్యలో అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారం ఒకటి చేర్చుకుంటూ రావాలి. శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి క్రమంగా రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. తగినంత పీచు కోసం ఉదయం అల్పాహారం బదులు ఓట్స్, చియా ఫుడ్డింగ్ తీసుకోవచ్చు. ప్లేట్లో బాదం, పిస్తా, స్నాక్స్లా తొక్క తీయని కీర, యాపిల్స్, క్యారెట్లు, బ్రకోలీ, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్ళు, శనగలు, రాజ్మా, మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, అవిసె, సబ్జా, గుమ్మడికాయ గింజలు, మెంతులు, వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్, బఠానీలు, అవకాడాల్లో పీచు బాగా లభిస్తుంది.